హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా. ఇవాళ మనం విక్రమార్క బేతాళ కథల్లో 17వ కథ వినబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కథలోకి వెళ్ళిపోదాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరికన్నా మాట ఇచ్చినందుకు ఇలా శ్రమ పడుతున్నావేమో తెలియదు, కానీ తప్పని పరిస్థితుల్లో మాట తప్పవచ్చు. అందుకు నిదర్శనంగా నీకు మగధరాజైన వీరసింహుడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. వీరసింహుడు యువరాజుగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు అడవికి వేటకు వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు అతను వేటాడి దాహం తీర్చుకోవటానికి ఒక కొలను దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక ఆటవిక స్త్రీ కొలనులో స్నానం చేస్తూ కనిపించింది. ఆమెను చూసి, నువ్వు అడవిలో ఉండడానికి తగిన దానివి కావు, నాతో రా, నన్ను పెళ్లి చేసుకొని నా అంతఃపురంలో అన్ని సుఖాలు అనుభవించు అని వీరసింహుడు అన్నాడు. నాకు పుట్టబోయే కొడుకు నీ తర్వాత రాజయ్యేటట్టయితే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఆమె చెప్పింది. వీరసింహుడు దానికి ఒప్పుకొని ఆమెను తనతో తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కొంతకాలం పూర్తిగా కలిసిపోయాడు. తర్వాత ఒకరోజు అతనికి మళ్ళీ వేట మీద ధ్యాస కలిగింది. అతను వేటాడి ఈసారి కూడా దాహం తీర్చుకోవడానికి అదే చెరువుకు వెళ్ళాడు. అక్కడ మళ్ళీ అతనికి మరొక ఆటవిక స్త్రీ స్నానం చేస్తూ కనిపించింది. ఈమె మరింత అందంగా ఉంది. వీరసింహుడు ఆమెను చూసి ఆమెను కూడా పెళ్లి చేసుకోమని కోరాడు. ఈమె కూడా మొదటి స్త్రీ అడిగినట్టే తనకు పుట్టబోయే కొడుకు వీరసింహుడి తర్వాత రాజు కావాలని కోరింది. అలాగే చేస్తానని ఆమెకు కూడా మాట ఇచ్చి ఆమెను తన వెంట తెచ్చుకుని పెళ్లి చేసుకుని తన రెండో భార్య చేసుకున్నాడు. మరికొంతకాలం గడిచింది. వీరసింహుడు మళ్లీ వేటకు వెళ్లి తిరిగి వస్తూ అదే చెరువులో స్నానం చేస్తున్న మూడో ఆటవిక స్త్రీని చూశాడు. ఈమె ముందు చూసిన ఇద్దరి కన్నా కూడా అందంగా ఉంది. అతను మనసు పట్టలేక ఆమెను కూడా పెళ్లి చేసుకోమని అడిగాడు. ఈమె కూడా తనకు పుట్టబోయే కొడుకు అతని తర్వాత రాజయ్యే షరతు మీదనే అతనికి మూడో భార్య కావటానికి ఒప్పుకుంది. వీరసింహుడు ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వీరసింహుడు వేటకి వెళ్లి తిరిగి వస్తూ ఆ చెరువు గట్టు మీద విచారంగా కూర్చుని ఉన్న మరొక ఆటవిక స్త్రీని చూశాడు. అయితే ఈసారి అతను ఆమెను చూసి పెళ్లి చేసుకోమని కాకుండా నువ్వు ఎవరు అని అడిగాడు. మా అక్కలు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు నాతో చెప్పకుండా ఎటో వెళ్లిపోయి నన్నిక్కడ ఒంటరిగా వదిలేశారు అన్నది. తన భార్యలే ఈమెకు అక్కలై